కర్నూలు గణేష్ నగర్లో కలకలం సృష్టించిన డాక్టర్ శ్రావణిపై జరిగిన ప్రమాదంపై స్థానికులు విస్తుపోయే నిజాలు వెల్లడించారు. పక్కా ప్లాన్ ప్రకారమే డాక్టర్ శ్రావణికి యాక్సిడెంట్ చేశారని చెప్తున్నారు. ఆ తర్వాత ఆమెను హాస్పిటల్కు తరలిస్తున్నట్టు నటించారని అంటున్నారు. ఆటోలో ఎక్కించి ఇంజెక్షన్ ఇస్తున్న సమయంలో తాము అడ్డుకున్నట్టు చెప్తున్నారు. ఎందుకు ఇంజెక్షన్ ఇస్తున్నారని ప్రశ్నించడంతో అక్కడి నుంచి పారిపోయారని స్థానికులు చెప్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. గణేష్ నగర్లో జనవరి 9న జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో, ప్రియుడి భార్యను హతమార్చడానికి ప్లాన్ వేసినటువంటి పథకం ఏదైతే ఉందో, ఇటీవల విడుదలైనటువంటి రాజు వెడ్స్ రాంబాయి సినిమా తరహాలోనే కర్నూలులో ఈ ఘటన చోటు చేసుకుంది. మనం చూస్తున్నాం, ఏదైతే కేసీకినాల్ నుండి నేరుగా లక్ష్మీనగర్కు వచ్చే మార్గం ఇది. ఈ మార్గం గుండా వై జంక్షన్ రోడ్డు ఉంది. ఇక్కడే మనం చూసే ఈ బైక్ వెళ్ళే స్పాట్ ఏదైతే ఉందో, ఈ స్పాట్లోనే శ్రావణి అసిస్టెంట్ ప్రొఫెసర్గా జీజీహెచ్లో తమ విధులు నిర్వహించుకొని ఇంటికి వెళ్ళే సమయంలోనే వెనుక నుండి వచ్చే హోండా షైన్ వాహనంతో ఒకసారిగా ఢీకొట్టిన పరిస్థితి. ఢీకొట్టిన తర్వాత ఇక్కడే శ్రావణి కింద పడ్డారు. అయితే ఎదురుగా రైట్ సైడ్ ఉన్నటువంటి ఈ మార్గం గుండా మనం చూసే విజువల్ ఏదైతే ఉందో, ఈ రైట్ సైడ్ మార్గంలోనే శ్రావణి కింద పడిన తర్వాత వసుంధరతో పాటు జ్యోతి వాళ్ళంతా కూడా ఒక టీమ్గా, అంటే ఇటు జ్యోతి తమ కొడుకు కుమార్తె, ఇటు వసుంధర జ్యోతి ఇద్దరు కూడా మరో టీమ్గా ఈ మార్గం గుండా రావడం జరిగింది. అయితే కింద పడిన తర్వాత ఈ స్పాట్ నుండి నేరుగా ఏవైతే మనం చూస్తూ ఉన్నామో, ఈ షట్టర్ సమీపంలో స్టెప్స్ ఉన్నాయో, ఈ స్టెప్స్ సమీపంలోనే శ్రావణిను ఏదైతే ఢీకొట్టిన తర్వాత ఈ ప్రాంతానికి తీసుకొని రావడం జరిగింది. ఇక్కడే కూర్చోబెట్టిన తర్వాత కొంత వాటర్ ఇచ్చి ఇంజెక్షన్ ఇచ్చారంటూ కూడా చెప్పేటటువంటి పరిస్థితి. అయితే ఇంజెక్షన్ ఇస్తున్న సమయంలో స్థానికంగా ఉన్నట్టు వారంతా కూడా ఎందుకు ఇంజెక్షన్ ఇస్తున్నారంటూ కూడా అడిగిన తర్వాత, ఈ రోడ్డు సంబంధిత యాక్సిడెంట్ మేము నలుగురమే చేశామంటూ కూడా చెప్పేటటువంటి పరిస్థితి. నలుగురు మేము మాట్లాడుకుంటామని కూడా వాగ్వాదానికి దిగారంటూ కూడా స్థానికులు చెప్పేటటువంటి పరిస్థితి. అయితే కొంతమంది స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ, చెప్పండి, ఈ జనవరి 9వ తేదీ అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఏం జరిగిందమ్మా? వెనక నుంచి వాళ్ళేమో స్కూటీలో వచ్చినారు సార్. మేడం స్కూటీలో వస్తుండే, వెనక నుంచి వాళ్ళు వచ్చి స్పీడ్గా వచ్చి గుద్దు చేసినారు. అక్కడ పడిపోయినారు. పడిపోయిన తర్వాత వాళ్ళే ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టినారు. ఇక్కడ కూర్చోబెట్టిన తర్వాత మేము అందరము చూసిన వాళ్ళం అందరం యాక్సిడెంట్ అయిందని వచ్చి లేపుతుంటే, మీరు దూరం పోండి, మేము కదా చేసింది, మేము చూసుకుంటాము, ఇక్కడ ఇష్యూ చేయొద్దండి, మీరు వెళ్ళిపోండి అని అరిచినారు. ఇంకా మేమందరం అట్లా దూరంగా పోయి నిలబడిన తర్వాత వాళ్ళు బ్యాగ్లో నుంచి ఇంజెక్షన్ తీసి వేయనీకి పోయినారు మేడంకి. వేయనీకి పోతే అప్పుడు మేమందరం చూసి ఇంజెక్షన్ వేస్తున్నారు ఎందుకంటే అప్పుడు మేడం ఎలక్ట్ అయినారు. ఇంజెక్షన్ వేస్తున్నారా ఎందుకని అప్పుడు ఆమె చూసుకొని ఆమె ఇది ఫోన్లు చేసి వాళ్ళని పిలిపించేసరికి వాళ్ళు వెళ్ళిపోయినారు సార్. అక్కడి నుంచి వెళ్ళిపోయినారు వాళ్ళు. చేశారా అంటే శ్రావణికు ఇంజెక్షన్ వేశారా ఆ రోజు? ఇక్కడ వేసినదైతే మేము చూసినాం సార్. ఒక ఇంజెక్షన్ మందు ఎక్కిందో లేదో కానీ మేము వెంటనే కనిపెట్టేసరికి ఆమె ఇక్కడ ఇంజెక్షన్ కూడా ఇక్కడే పడేసినారు. అది కానీ దొరకలే, వేసినట్లే ఉండింది. మరి ఆమె కూడా నాకు అంత ధ్యాస లేదు అంటుంది, అంటే కూర్చున్నట్టు ఉంది కానీ నన్ను అసలు అంత గమనించుకోలేదు, చూసేసరికే వాళ్ళు వెళ్ళిపోయినారు అని చెప్తుంది. అంటే ఎప్పుడు డౌట్ వచ్చిందమ్మా మీకు? అంటే శ్రావణి ఎవరైతే డాక్టర్ ఉన్నారో, డాక్టర్ని బ్యాక్ సైడ్ నుండి ఒక వెహికల్తో డాష్ కొట్టారు. తర్వాత ఇద్దరు మహిళలు ఇటు సైడ్ నుంచి వచ్చారు. ఎప్పుడు డౌట్ వచ్చింది మీకు? అంటే ప్లాన్డ్గా ఈ విధంగా ఇంజెక్షన్ చేస్తూ ఉన్నారని చెప్పి ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళు మేము చూసుకుంటాము, మీరు ఇష్యూ చేయొద్దండి అన్నప్పుడు మాకు అప్పుడే డౌట్ వచ్చింది సార్. ఎందుకు వీళ్ళు మామూలు యాక్సిడెంట్ అయితే అందరం వచ్చి చూస్తాం కదా, అందరం మనుషులమే కదా అన్నట్లు చూస్తున్నాము. కానీ వాళ్ళు వద్దు మీరు పోండి అంటేసరికి మాకైతే డౌట్ వచ్చింది. అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న శ్రావణిని అక్కడ ఏదైతే డాష్ కొట్టిన తర్వాత నేరుగా ఈ స్టెప్స్ దగ్గరికి తీసుకొని రావడం జరిగింది. ఈ స్టెప్స్ దగ్గరికి తీసుకొని వచ్చిన తర్వాత వసుంధర తమ ఫ్రెండ్ ఎవరైతే జ్యోతి ఉన్నారో, జ్యోతి ఇక్కడికి వచ్చి వెంటనే కూర్చోబెట్టిన తర్వాత వెంటనే ఇంజెక్షన్ ఇవ్వడంతో ఈ ఘటన అంతా కూడా జ్యోతి ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత డాక్టర్ శ్రావణికి కొంత అనుమానం రావడము, తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఇదంతా కూడా ఏదైతే హెచ్ఐవి సంబంధిత వైరస్ ఇంజెక్షన్ను ఇచ్చారో దానికి విరుగుడుగా
ఆమె కూడా యాంటీబయాటిక్ సంబంధించినటువంటి ఇంజెక్షన్తో పాటు జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. ఇది జనవరి 9న జరిగిన ఈ ఘటన ఉదాంతం ఏదైతే ఉందో కర్నూలు పోలీసులు కూడా ఛేదించి నిన్న 4గురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినటువంటి పరిస్థితి. ఇప్పుడు రాజుతో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు నుంచి.